నందిగం సురేష్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారా? తాజాగా నందిగం సురేష్ అనుచరులు బెదిరిస్తున్నారు అన్నటువంటి ఒక కంప్లైంట్. మేబీ ఈసారి తన జోలికి వెళ్ళకపోవచ్చు. వాళ్ళ అనుచరుడు అట ఎవరో వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు తమను చంపేస్తానని బెదిరిస్తున్నారని గుంటూరు లాలపేటకు చెందిన షేక్ ముజిబుర్ రెహమాన్ సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీని మీద వెంటనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకొని ఎస్పీ రమణమూర్తి లాలాపేట పోలీసులను ఆదేశించారు. బాధితుడు రెహమాన్ విలేకరులకు చెప్పిన వివరాల ప్రకారం ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేస్తుంటా నా స్నేహితుడు అఫ్జల్ ఖాన్ గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ నందిగం సురేష్ దగ్గర గన్మెన్గా పనిచేశాడు. అతను రేపల్లికి చెందిన ఆషిక్ సన్నీని పరిచయం చేశాడు. తనకు నందిగం సురేష్ ఇసుక్వారీ ఇచ్చాను, వ్యాపారం చేయడానికి 20 లక్షలు అప్పు చేస్తే 3 నెలల్లో ఇచ్చేస్తానని 2020లో సన్నీ అడిగాడు. సురేష్ తన తరపున హామీగా పెడతానంటూ మాయమాటలు చెప్పాడు. అవి నమ్మి 25 లక్షలు సన్నీకి ఇచ్చా. 3 నెలల తర్వాత డబ్బులు అడిగితే అతను సమాధానం చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగిన రాజకీయ నాయకులు రౌడీ షర్ట్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లతో సంబంధాలను బెదిరిస్తున్నాడు. నందిగం సురేష్ అన్నుందని డబ్బులు అడిగితే నరికేస్తామంటూ అతని అనుచరులు నన్ను, నా సోదరు నౌషాద్ని భయపెట్టారు. దీంతో తన జావుకు నందిగం సురేష్ అనుచరుడు సన్నీయే కారణమని నౌషాద్ 2023 డిసెంబర్లో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యత్నం చేశాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడుకుని మేము నందిగం సురేష్ వద్దకు వెళ్ళి విషయం చెప్పాం. ఆయన తన అనుచరుడికి మద్దతుగా మాట్లాడారు. ఆ డబ్బులు తిరిగి రావని చెప్పారు. మరోసారి డబ్బుల కోసం వస్తే జైల్లో వేస్తామని బెదిరించారు. కేసు పెడితే నన్ను, నా సోదరుని నామరూపాలు లేకుండా చేస్తామని సన్నీ హెచ్చరించాడు. తమ చేతిలో బీహార్ వాళ్ళు ఉన్నారని 10,000 ఇస్తే చాలు గొంతు కోసేస్తారని చిత్రహింసలు పెట్టి కుక్కలతో కనిపించి చంపేస్తారని బెదిరించారు. అప్పటి నుంచి సురేష్ సన్నీ అనుచరులు మా కదలికలు గమనిస్తున్నారు. వాళ్ళిద్దరి నుంచి ప్రాణహాని ఉంది, మా రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఏఎస్పీని కోరా అని చెప్పారు. అయితే ఇందులో ఒక ఆస్పెక్ట్ నిజం, మేబీ డబ్బులు ఇచ్చి ఉండొచ్చు సన్నీకి, కాకపోతే అది అతను ఇవ్వట్లేదు అనుకుంటా. వీళ్ళ దగ్గర కాగితాలు ఉంటే లీగల్గా కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వాలా. ఏ కాగితాలు ఇచ్చినట్టు లేరు, లేనప్పుడు ఎవరు రికవరీ చేసి ఇవ్వలేరు. కాగితాలు ఉండుంటే ఈ పాటి కోర్టులకు వెళ్ళేస్తే పని జరుగుతుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు సన్నీ ఒక్కడదే అంటే కనుక డబ్బులు రావు కాబట్టి, ఇప్పుడు ఎట్లాగూ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఇతని మీద కోపం ఉంది కాబట్టి ఇతని పేరు కూడా వాడితే కనుక అప్పుడు కేసులు పెడతారు. అప్పుడు వాళ్ళు ఏమైనా దారికి వచ్చి డబ్బులు ఇప్పిస్తాడు అనేదో చేస్తున్నట్టుంది ఇందులో. ఎందుకంటే సురేష్ అనుచరుడు సురేష్ కూడా మాట్లాడేటప్పుడు అంటున్నాడు, సురేష్ అనుచరుడు అయినప్పుడు అతనే ఇచ్చుకుంటాడు కదా 25 లక్షలు. మధ్యలో మళ్ళీ ఇంకోటికి ఎందుకు, ఇంకోటి చేత అప్పు ఇప్పించడం ఎందుకు, తనే ఇప్పించగలడు కదా. లేదా డబ్బులు ఎందుకు నువ్వు తీసుకు, అక్కడ ఏముంది ఇసుకలో, మన చేతిలో పెట్టుబడి పెట్టేది ఏముంటుంది. లారీకి ఎంత అని చెప్పి రోజుకు ఆ రోజే డబ్బులు వచ్చేద్ది. ఆ వచ్చింది తీసుకొచ్చి కమిషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. కాబట్టి సంథింగ్ తనకేదో అప్పు ఇచ్చినట్టున్నాడు. అప్పు ఎగ్గొట్టిన వాడి నుంచి రికవర్ చేసుకోవడానికి రాజకీయం వాడినట్టు కనబడుతుంది ఇందులో.